పెళ్లి చేసుకుంటావు మై డియర్ బాయ్. ఇంత అయిపోయిందిరా. ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అమ్మ పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెడుతుంది. మా అందరికి మీ అమ్మాయి నచ్చింది. మీ కూతుర్ని మా ఇంటికి పంపించండి చాలు. కూతుర్లా చూసుకుంటాం. నీ పర్మిషన్ లేకుండా నిన్ను టచ్ కూడా చేయి. నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. ఇక మీదట మీకు అవసరం లేదు, బెడ్ పైన పడుకోవచ్చు. నువ్వు ఇంకొకటి పక్కలో పడుకున్నావంటే నా గుండె పగిలిపోతుంది. రోజులు నా మనసులో పెద్ద రాయి అడ్డుగా ఉంది. కానీ ఇప్పుడు మీ అందరినీ చూశాక నా మనసులో ఉన్నది చిన్న రాయని తెలిసి తీసి పడేశాను. ఇక్కడ కూర్చొని ఆయన్ని చూస్తూ ఏదైనా అలా కోరుకుంటే ఇలా ఇచ్చేస్తాడు. మరి ఇప్పుడు ఏం కోరుకున్నావు? ఇప్పుడైతే ఏం లేదు. లక్ష్మి, ఏ లక్ష్మి, తొందరగా రా. వస్తున్నానండి. అమ్మాయి వామిటింగ్ చేసుకుంటుంది చూడు, వెళ్ళు. అయ్యయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? ఏంటమ్మా, పీరియడ్స్ ఎప్పటి నుండి రావడం లేదు? లాస్ట్ మంత్ రాలేదత్తమ్మా. ఇది అదే అనుకుంటాను. అవునా? ఏమండి, ఇక మీదట ఇంట్లో అల్లరి చేయడానికి ఒక రాబోతున్నారండి. మన ఇంటికి ఎవరే వచ్చేది? నిజమా? ఏ ఏ ఏమైంది మీకు ఇలా నవ్వుతున్నారు? నా కూడా చెప్తే నేను కూడా నవ్వుతానుగా. హాయ్. అవునా? అవును నిజమా? ఈ విషయం అర్జెంటుగా తమ్ముడికి చెప్పాలి. అరే తమ్ముడు, గుడ్ న్యూస్ రా. ఏంట్రా చెప్పు. మీ వదిన ప్రెగ్నెంట్ రా. హలో హలో, అరే వినిపిస్తుందా? హలో, చెప్పరా. అరే నువ్వు ఇప్పటివరకు వదిన్ని చూడలే కదరా, ఇప్పుడైనా రారా. సరే అన్య, తప్పకుండా వస్తాను. అరే మాయలోడా, నీకెంతమంది పిల్లలు కావాలి చెప్పు. నాకిద్దరు సరిపోతారు. ఏంటి ఇద్దరంటున్నావు? నాకు 10 మంది పిల్లలు కావాలి. వాళ్ళని నువ్వే పోషించాలి.
ఏంటి మాయా ఇది? నీ దూరం నా కంటతడి పెట్టిస్తుంది. నువ్వు కావాలన్న కోరిక నాలో రోజు రోజుకి పెరుగుతుంది. నిన్ను మర్చిపోదావంటే కళ్ళు మూసినా నువ్వే గుర్తొస్తున్నావు. నిన్ను విడిచి ఉండలేనంత దగ్గరై ఆ తర్వాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. భూమిలో పాతిపెట్టిన శవాల కంటే హృదయంలో సమాధైన మనుషులే ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. నువ్వు మా వాడి పక్కన పడుకున్నావంటేనే నా ఒళ్ళంతా కైమా కొట్టినట్టుంది. మావయ్య టీ తీసుకోండి. రే రఘు, తమ్ముడికి ఫోన్ చేశావా? వాడు వెళ్ళి 5 నెలలు అవుతుందిరా, ఇంకా రాలేదు. ఇంకా ఎన్ని రోజులు అంటారా వాడు ప్రాజెక్ట్ వరకు? నిన్నే ఫోన్ చేశాను నాన్న, ఈ వీక్లో వస్తా అన్నాడు. రేయ్, ఇప్పుడు ఇల్లంతా సందడిగా ఉందిరా. తమ్ముడుంటే బాగుండేది. తమ్ముడిని చూడాలనిపిస్తుందిరా. నీ పెళ్లి రోజు వీడియోలో కూడా వాడు ఒక్కడే లేడు. అమ్మా, వాని ఫోటో అడిగాను పెళ్లి వీడియోలో యాడ్ చేద్దామని. వాడు ఏమీ ఇవ్వలేదు. అయినా నా పెళ్లి చూపుల రోజు వాడికి మాయా ఫోటో పెట్టాను. అప్పుడు వాడు ఏమన్నాడో తెలుసా అమ్మా? రే తమ్ముడు, చెప్పరా. నీకు వాట్సాప్లో ఫోటో పెట్టాను చూడు. ఏం ఫోటోరా? రేయ్ తమ్ముడు, హలో అన్యా, ఎలా ఉందిరా అమ్మాయి? ఇన్నాళ్ళకి నాకు నచ్చిన అమ్మాయి దొరికిందిరా. ఇక ఈ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ కాబోతుందిరా. నా మనసు తన మనసు కాబోతుంది. అరే అన్యా, మైండ్ బ్లాక్ అయ్యే ఫోటో చూపించావురా. ఇంకేం లేవరా ఈ విషయం గురించి మాట్లాడటానికి. మొత్తం లాక్ చేసేసావు. అంతా శుభమే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. రేయ్ కృష్ణ, వీళ్ళ అడావిడి చూస్తుంటే తొందరలోనే పెళ్లి చేసేలా ఉన్నారా. నువ్వు తొందరగా రారా ఇక్కడికి. అరే సారీరా, ఈరోజు ప్రాజెక్ట్ పని మీద ఫారెన్ వెళ్తున్నాను. ఆ నెలవరకు తిరిగి రావడం కుదరదు. అమ్మ నాన్నకు కూడా చెప్పు. రే తమ్ముడు, హలో తమ్ముడు. ఏంటి మాయా, ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావా? నేను ఆశిస్తున్న జీవితం వేరు, నేను అనుభవిస్తున్న జీవితం వేరు. దేవుడు నాకు సంతోషాన్ని కొన్ని రోజులే ఇచ్చి బాధ మాత్రం ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాడు మాయా. నిన్ను ప్రేమిస్తున్న ప్రియుడిగా నేను కోరుకునేది ఒకటే, నువ్వెక్కడున్నా హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి మాయా, ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావా? అయ్యో, తాగిన మత్తులో ఎంత పని చేశానే.
అయ్. అయ్యో గోవిందు బాగున్నావా? రాధమ్మ గారు బాగున్నారా? చిన్న బాగున్నావా? కూర్చోండి. లక్ష్మి, వాటర్ తీసురా. వదిన గారు బాగున్నారా? బాగున్నాను వదిన. అన్నయ్య గారు బాగున్నారా? మాయా, మాయా, అత్తయ్య ఒకసారి ట్రా అమ్మా. ఎవరొచ్చారో చూడు. బాగున్నారా అమ్మా? బాగున్నారా? బాగున్నారా? రే బాగున్నావా? మాయా, వెళ్ళి టీ తీసురామ్మా. సరే మావయ్య. అన్నయ్య, చాలా మంచి శుభవార్త చెప్పారన్నయ్య. చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఏంటే మాయా, చాలా డల్గా ఉన్నావు. ఆరోగ్యం బాగాలేదా? అదేం లేదు మావయ్య. గోవిందు, మా చిన్నబ్బాయి కూడా మంచి సంబంధం చూడవయ్యా, నీ చేతులతోటి. సరేలే అన్నా, చూద్దాం. మీ చిన్నబ్బాయి ఎక్కడా? అసలు కనిపించటం లేదు. వాడు ఇక్కడ లేడు, ఫారెన్లో ఉన్నాడు. ఈ నెలలో వస్తాడు. సరే చూద్దామన్నా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. ఏంటమ్మా డల్లగున్నావు నిన్నటి నుండి? ఒంట్లో బాలేదా? అదేం లేదు అత్తమ్మా. అన్నయ్య గారు, మా ఆయన మా ఇంటికి తీసుకెళ్ళి 2 రోజులు ఉంచుకొని పంపిస్తామన్నయ్య. భలే దానివమ్మా, తీసుకెళ్ళు. 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉంచుకో. ఏమైంది మాయా, అలా మౌనంగా ఉన్నావు? అమ్మా, పెళ్ళంటే ఏంటమ్మా? పెళ్ళికి మనసుకి సంబంధం ఏంటమ్మా? నాకు తెలియక అడుగుతున్నా. అదేం ప్రశ్న అని నేను నిన్ను అడగవచ్చు. కానీ నువ్వు ఆవేశంతో మాట్లాడడం లేదు, ఆలోచనతో మాట్లాడుతున్నావు. నీ ఆలోచనకు సరిపడే సమాధానం మేమెవరూ చెప్పలేము. అందుకే పెద్దలంటారు కదా, వయసుతో వచ్చే అనుభవం కంటే దెబ్బ తిన్నాక వచ్చే అనుభవమే గొప్పది. కాకపోతే తల్లిగా ఏమైంది చెప్పు అని అడగగలుగుతాను, అంతే. కాదమ్మా, నా మనసు మనింట్లో వాళ్ళ ప్రేమతో, మా అత్త వాళ్ళింట్లో వాళ్ళ ప్రేమతో నా మనసు నిండిపోయింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా నా మనసు ఏదో తెలియని దానికోసం ఆరాటపడుతోంది. ఎందుకమ్మా? పెళ్ళి, భర్త, పుట్టబోయే బిడ్డ, ఇది ఒక కుటుంబం. ఇది నీ కుటుంబం. ఇక నీ ఆలోచనలకు సమాధానంగా నేను ఒకటే చెప్తాను. కోల్పోయింది తిరిగి దొరికినా అది గతంలా మాత్రం ఉండదు. అది మనిషి అయినా మనసైనా. మనసుకి మనిషికి ఎందుకమ్మా ముడివేశాడు ఆ దేవుడు? మనిషి జీవితం చాలా గొప్పది. దానికి మనసు లేకుంటే మనిషికి బండకి పెద్ద తేడా ఉండదు.